రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో పోతా ఉంటే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ముఖ్యంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు తినే ఫుడ్ గురించి కానివ్వండి, వాళ్ళ క్లాస్ రూముల్లో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉండే పరిస్థితి చూస్తే ఆయన ఓట్ల కోసం కాదు, నోట్ల కోసం కాదు, ఒక లాంగ్ విజన్. విద్యార్థులు ఎవరైనా సరే విద్యామూలం ఇదం జగత్ అనే రకంగా విద్య ఉంటే చాలు. మనమందరం ఎన్ఆర్ఐలు ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మన బేస్ ఏంటంటే చదువు. అటువంటి చదువుకు ప్రాధాన్యత దాదాపు 5 ఏళ్లలో 80,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేశాడు. భారతదేశంలో భారతదేశంలో ఉండే 50% ఆఫ్ స్టేట్స్ కూడా ఈ బడ్జెట్ స్పెండ్ చేసిండవు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నంద్యాల మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, నంద్యాల కాన్స్టిట్యున్సీ గురించి మీరు అందరూ తెలిసింటుంది. ఒకప్పుడు మన తెలుగువాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటూ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు. ఎన్నో లక్షల మెజార్టీతో గెలిచాడు అప్ప. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అని పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆ వేదిక మీద అదే నంద్యాలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పాడు ఆయన. ఒక ప్రధానమంత్రి. దశాబ్దాలు దాటిపోయింది. 1900 మిడ్ ఆఫ్ 90స్లో అది నంద్యాలకు మెడికల్ కాలేజా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదే నంద్యాలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. అంటే ఒక భారతదేశ ప్రధానమంత్రి టోకన్ ఆఫ్ అప్రిషియేషన్. ఆ పక్కన ఓడిపోయినాడు అతను, పీవీనర్స్ ఆ పక్క ఓడిపోతే ఇక్కడికి తెచ్చిపెట్టినారు. పెడితే అతను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండే ఆ నంద్యాలలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొని వస్తూ, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే అందరు ఇక్కడ ఉండే మీరు అన్నారు, ఒక మెడికల్ కాలేజ్తో పోదు. అది 300 సీట్లతో 400 సీట్లతో పోదు. దానికో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అటాచ్ అవుతుంది. దాంట్లో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పొందేది తెలుసా? నిరుపేదలు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్. అటువంటి ముఖ్యమంత్రిలో ఆంధ్రప్రదేశ్లో ఇన్క్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారు కంటే కూడా ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా పరిపాలిస్తూ అభివృద్ధి సంక్షేమం ముందు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా మనం తండ్రిని మించిన తనయుడు అని చెప్పచ్చు. ఇలా అభివృద్ధి గురించి ఇంకా మాట్లాడుకుంటా పోతా అంటే ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఎన్ఆర్ఐ మంది టోఫిల్ జిఆర్ఈ అది ఆ రోజుల్లో మేము ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఒకసారి మళ్ళీ మిడ్ 90స్కి వస్తాం, 95లో. అవి మాట్లాడే వాళ్ళకి మాకు అర్థం కూడా ఏటి కావు. ఏంది వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆడుకోపోవాలంటే ఈ రాయాలంట, ఇప్పటికే ఇన్ని పరీక్షలు రాసినాం, మళ్ళీ ఆడికన్నా పోవాలంటే ఏడ రాస్తాం పరీక్షలు అనే మనము ఇంజనీరింగ్ అయిపోయి మాట్లాడే రోజుల్లో ఈరోజు స్కూల్ డేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టోఫిల్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు మంచి విద్య, ప్రపంచవ్యాప్తంగా ఉండే మంచి విద్యను ఎలా అవలంబించాలని ఒక విజన్తో చేస్తున్నాడు. అంటే ఆయనకు వాళ్ళు చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మహాన్ అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి తీసుకుందాం. ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళు కాలేజీలో పెట్టుకుంటారు, అండర్ గ్రాడ్లో పోతారు, అది ఓట్లగానే దేనికి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా వాళ్ళకు కావాల్సినట్టు చూస్తున్నాడంటే అది ఓట్ల రాజకీయం కాదు. ఆయన విజన్ అసలు మన ఎన్ఆర్ఐలకే మనకే అర్థం కానంత రాష్ట్రం మీద ఒక విజన్ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఆయన ఈ ప్రభుత్వంలో ఇప్పటికే కాదు, ఈ 2014 నుంచి 2019కి పరిపాలించిన ప్రభుత్వాలే కాదు, గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమము ఈ రాష్ట్రానికి కావలసిన విజన్ ఉండే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో పనిచేస్తానము, ఆయన ప్రభుత్వంలో ఉండడము నేను ఎప్పుడూ గర్వపడతాను. ఎన్నికల్లో జరుగుతున్న ఈ తరుణంలో విమర్శలు ప్రతి విమర్శలు హోరెత్తిపోతున్న ఈ సమయంలో నిజానికి యాక్చువల్గా ఈ ప్రతి విమర్శల్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అనేది పరిశీలించాలని చెప్పేసి, పరిశీలించిన తర్వాత నా అభిప్రాయాలను తెలియజేయాలి, ఈ 10 మందితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను తీసుకున్న సోర్స్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్స్ ప్లస్ ఫైనాన్షియల్ కమిషన్ రిపోర్ట్స్ ప్లస్ కాగ్ రిపోర్ట్స్. ఈ మూడింటిని ఆధారం చేసుకొని అసలు రాష్ట్రంలో ఏం జరిగింది, ఒక వర్గం ఏం చెప్తుంది, ఇంకొక వర్గం ఏం చెప్తుంది, వాళ్ళు చెప్పేదాన్ని కాకుండా మనంగా తెలుసుకున్న విషయాలను మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ ఆయనకున్న ముందు చూపును చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఇట్లాంటి ముందు చూపున నాయకుడు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఎందుకు ఖచ్చితంగా చెప్పగలనంటే, నేను ప్రపంచ దేశాలలో ఉన్న చాలా రాజకీయ నాయకుల చరిత్ర చదువుకున్నాను. గత 30 ఏళ్ళుగా రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలను నేను చాలా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, చాలా క్లోజ్గా ఫాలో అవుతాను బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో నాకు ఈ 100 ఏళ్ళ చరిత్ర చూస్తే ఇట్లాంటి ఆలోచనాపరుడు నేను ఫస్ట్ అంబేద్కర్ గారిలో చూశాను. అంబేద్కర్లో హిస్టరీ ఆఫ్ ద రూపీ అనే బుక్లో కూడా 100 సంవత్సరాల క్రితమే ఆయన ఎంత గొప్ప ఆలోచన చేశాడంటే, రాబోయే 1000 సంవత్సరాలు ఎలా ఉంటాయో కూడా ఊహించి తను చేసింది. యాజ్ ఇట్ ఈస్గా అక్షరాలుగా అదే జరుగుతుంది. ఈవెన్ కాన్స్టిట్యూషన్ కూడా రాబోయే ఎన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆ రాజు 75 సంవత్సరాల క్రితమే ఆయన అన్ని సమస్యలను పెట్టుకొని రాశాడంటే ఆయనకి ఎంత ముందు చూపుందో నేను ఎప్పుడు అంబేద్కర్ గారిని చదువుతున్న ప్రతిసారి ఆశ్చర్యపోతాను. ఇది ఎట్లా ఊహించగలిగాడు ఇట్లాంటివన్నీ. సేమ్ అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఆయన చేస్తున్న పనులను చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా అంబేద్కర్ గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ రావాలి. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం, మాకు కంపెనీ ఉంది, నేను ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెట్టాలి. నాకేం కావాలి? ఫస్ట్ థింగ్ స్కిల్. ఇప్పుడు ల్యాండ్ ఎవరైనా ఇస్తారు, ల్యాండ్ ఏ రాష్ట్రమైనా ల్యాండ్ ఇచ్చేది, ఏ కంపెనీ పెట్టాలన్నా. బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రమైనా ల్యాండ్ ఇచ్చేది. కానీ అన్ని రాష్ట్రాలకి కంపెనీస్ వెళ్ళవు కదా. కంపెనీస్ ఒక రాష్ట్రానికి కానీ ఒక ప్రదేశానికి కానీ రావాలంటే కంపెనీ ఓనర్గా ఏం చూస్తాం మనం? స్కిల్డ్ లేబర్ కావాలి, హైలీ స్కిల్డ్ లేబర్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ చదవడం వేరు, కానీ స్కిల్డ్ ఇంజనీర్స్ వేరు. ఆ స్కిల్డ్ ఇంజనీరింగ్స్లో భాగంగానే ఆయన ఎంతో ముందు చూపుతోటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడమే కాదు, ఆ ఇంగ్లీష్ మీడియానికి ఇంటర్నేషనల్ సిలబస్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలంటే వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళ మొత్తం అట్లాంటి ఇంటర్నేషనల్ స్కిల్ కాంపిటేటివ్ పిల్లలను తయారై చేస్తేనే కంపెనీస్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్కడైతే స్కిల్డ్ ఇంజనీర్స్ ఉంటారో అక్కడికే కంపెనీస్ వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈయన ఎన్ని విమర్శలు వచ్చినా ఈ ఇంగ్లీష్ మీడియాని తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఇంకోటి, ఎనీ ఐటీ కంపెనీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కంపెనీకి ప్రధానంగా కావాల్సింది స్కిల్డ్ ఇంజనీర్స్తో పాటుగా పవర్ కావాలి. ఈ వాళ్ళకి మైక్రో సెకండ్స్ కూడా పవర్ అవుటేజ్ ఉండకూడదు. మైక్రో సెకండ్స్ కూడా పవర్ అవుటేజ్ లేకుండా ఉండాలి ఐటీ సెక్టార్స్కి. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎంతో ముందు చూపుతోటి 10,000 మెగావాట్ల గ్రీన్కో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్న జెన్కో ప్లాంట్స్ కావచ్చు, ఉత్తరాంధ్రలో వస్తున్న సోలార్ ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నిటిని నేను క్లియర్గా వాటి ప్రోగ్రెస్ చూస్తే నెక్స్ట్ కమింగ్ 6 to 8 monthsలో ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ కాబోతున్నాయి. అవి ఒక్కసారి కనుక రెడీ అయిపోతే ఆల్మోస్ట్ మనం సౌత్ ఇండియా మొత్తానికి పవర్ మనం సప్లై చేసే స్థాయికి చేరిపోతా ఉన్నాం. అంటే మన స్టేట్లో ప్రతి ఏ కంపెనీ వచ్చినా, ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా మనం సబ్సిడీ రేట్లకే పవర్ కూడా ఇవ్వచ్చు. సో ఏ కంపెనీకైనా కావాల్సింది స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ ఇంజనీర్స్ అండ్ పవర్. వాట్ ఎల్స్ వీ నీడ్? ద థర్డ్ థింగ్ ఈజ్ హెల్దీ పీపుల్, స్కిల్డ్ ఇంజనీర్స్, సో పవర్ అండ్ హెల్దీ పీపుల్. హెల్త్ సెక్టర్ చూడండి, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. లైక్ అమెరికాలో ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేశారు. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే హెల్త్ చూసి, మీరు చూడండి, పల్లెటూరులో విలేజ్ క్లినిక్స్, మండలాల్లో పిహెచ్సి, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో పట్టణాలలో, జిల్లా లెవెల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నియోజకవర్గాల లెవెల్లో 100 బెడ్స్ హాస్పిటల్స్, 100 విలేజెస్, మండలాలు, నియోజకవర్గం, డిస్టిక్. సో ఒక పేషెంట్ పల్లెటూరులో విలేజ్ క్లినిక్కి వెళ్తాడు, అక్కడ సాధ్యం కాకపోతే అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాని మండలం, మళ్ళీ నియోజకవర్గం లెవెల్లో 100 లెవెల్స్ బెడ్, తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. వీటిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే, ఆ పేషెంట్ రికార్డ్స్ని ఎలక్ట్రానిక్ రికార్డ్స్గా మెయింటైన్ చేయబోతున్నారు. మొత్తం సెంట్రలైజ్డ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. సో ఇది యాక్చువల్గా అమెరికాలో కూడా సేమ్ ఇలానే చేస్తారు. ఒక ప్రైమరీ కేర్కి మనం వెళ్తే మన హెల్త్ రిపోర్ట్ మొత్తం ప్రైమరీ కేర్ నుంచి స్పెషలిస్ట్ దగ్గర కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక పేషెంట్ ఒక విలేజ్ క్లినిక్కి వెళితే ఆ హిస్టరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా యాక్సెస్ ఉండబోతా ఉన్నది. దీనిని బట్టి మండలం నుంచి నియోజకవర్గం నుంచి డిస్టిక్. సో
రిపీటెడ్గా టెస్టులను అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ ఏదైనా ఒక డిసీజ్ ఉంటే దాన్ని మొదట్లోనే మనం కనిపెట్టాం, మనం మొదట్లో కనుక గుర్తించగలిగితే దాన్ని ఈజీగా క్యూర్ చేయొచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. యాక్చువల్గా ఇది ఏ రాష్ట్రం కూడా, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత ప్లానెడ్గా, ఇంత ఎలక్ట్రానిక్గా, ఇంత కంప్యూటరైజ్డ్గా ఎవరు చేయలేదు. దిస్ ఇస్ ఏపీ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్టర్ అమెరికా. ఇకపోతే అయిపోతే ఇక సెజ్జలు చూసుకున్నా కూడా, ఇక్కడ కాకినాడ ఫార్మా సెజ్ కావచ్చు, అక్కడ శ్రీ సిటీలో ఉన్న ఇండస్ట్రియల్ సెజ్ చూసుకుంటే ఎన్ని కంపెనీస్ అంటే లెక్కలేనన్ని కంపెనీస్. ఈ కంపెనీస్కి వచ్చినాయి, ఈ ఉద్యోగాలు వచ్చినాయి. దీనికి ఒకే ఒక ఆధారం ఏంటంటే, అసలు నేను షాక్ అయిపోయాను. ఎంఎస్ఎంఈ కింద కరోనా టైంలో 2,000 కోట్ల రూపాయలు ఈ చిన్న మధ్య తరహా ఇండస్ట్రీల మొత్తానికి ఏపీ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు పంపు చేసింది. సో దాని ఫలితంగా అద్భుతం ఏం జరిగిందంటే 16 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు వచ్చారు. 2023 ఆర్బీఐ రిపోర్ట్స్ చెప్తున్నది ఏంటంటే 16 లక్షల మంది కొత్తగా ట్యాక్స్ పేయర్లు ఫ్రమ్ ఏపీ. అంటే 16 లక్షల మందికి జాబులు వచ్చినాయి అండ్ వాళ్ళు ట్యాక్స్ కట్టే స్థాయికి వాళ్ళ ఆదాయం పెరిగింది. సో ఇది యాక్చువల్గా 33 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంత 16 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగిన చరిత్ర లేదు ఇప్పటివరకు. ఇంకోటి పోతే 975 కిలోమీటర్ల మనకు తీర ప్రాంతం ఉంది. 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పరిపాలించారు, దిగిపోయారు. కానీ ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని ఒక సోర్స్ లాగా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఏ ముఖ్యమంత్రి గారికి రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది, బట్ కేసులు వేసి అక్కడ ఆ పోర్ట్ ఆపేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది. ఈ 975 కిలోమీటర్ల తీర ప్రాంతం పొడవున 10 ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, పాండ్స్ కావచ్చు, లేకపోతే మేజర్ పోర్ట్స్ కావచ్చు. యూ కెన్ సీ అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఈ సౌత్ ఇండియాలో రేపొద్దున మన ఏపీ నుంచే జరగబోతూ ఉన్నాయి. లక్షల జాబులు రాబోతూ ఉన్నాయి. ఎంత ముందు చూపో యూ కెన్ ఇమాజిన్. 75 సంవత్సరాలు ఎవరో చేయని పనిని ఒక చీఫ్ మినిస్టర్ 2 సంవత్సరాల కరోనా పోయితే కేవలం తనకున్న 3 సంవత్సరాల కాలంలోనే ఇంత ఆలోచన చేసి ఎంత బ్యూటిఫుల్గా చేశాడంటే నాకు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ ఆన్ దట్ వన్. ఇకపోతే నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఆర్బీఐ లెక్కలు కానీ, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ కానీ, కాగ్ రిపోర్ట్స్ కానీ చూస్తే ఎంత సర్ప్రైజ్గా ఉందంటే నాకు. జిఎస్డిపి గ్రోత్ రేటు చంద్రబాబు గారి హయాంలో 16వ ర్యాంకులో ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4వ ర్యాంక్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు గారి హయాంలో 18వ ర్యాంక్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9వ ర్యాంక్ ఉంది. అగ్రికల్చర్ గ్రోత్ రేటు చంద్రబాబు గారి హయాంలో 26వ ర్యాంకులో ఉంటే జగన్ గారి హయాంలో 8వ ర్యాంక్ ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు చంద్రబాబు గారి హయాంలో 17వ ర్యాంక్ ఉంటే జగన్ గారి హయాంలో 4వ ర్యాంక్ ఉంది. సర్వీస్ సెక్టర్ చంద్రబాబు గారి హయాంలో 11వ ర్యాంక్ ఉంటే జగన్ గారి హయాంలో 3 ర్యాంక్ ఉంది. సో ఇదంతా చూసుకుంటే ఎంత గ్రోత్ అయిందో యూ కెన్ ఇమాజిన్. హెల్త్ సెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో నేను ఇప్పుడే ఫిగర్ చూస్తుంటే ఈ 2024 నిన్న లాస్ట్ మంత్ వరకు చూసుకుంటే 55 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో 19 లక్షల మందికి చేశారు. సో ఆల్మోస్ట్ 3 రెట్లు అధికంగా జగన్ గారి హయాంలో జరిగింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే చాలా మందికి మనం అబ్జర్వ్ చేయట్లేదు కానీ ఈ ఆరోగ్యశ్రీ కింద జగన్ గారి గవర్నమెంట్లో 10,000 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చారు. 10,000 కోట్లు లిటరల్లీ ప్రైవేట్ హాస్పిటల్కి పే చేశారు ఆరోగ్యశ్రీ పేషెంట్ల కింద. దీన్ని ఆయనకి ఎంత ముందు చూపని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఇమాజిన్ చేసుకోండి, 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 బెడ్స్ హాస్పిటల్, పిహెచ్సిస్, అర్బన్ హెల్త్ కేర్లో విలేజ్ క్లినిక్స్. ఈ 10,000 ఇవన్నీ కనుక రెడీ అయినకోండి, అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాల్సిన పని ఉంది. పేషెంట్ విలేజ్ దగ్గర నుంచి, మండలం దగ్గర నుంచి, నియోజకవర్గం దగ్గర నుంచి డిస్టిక్ వరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి ఎందుకు పోవాల్సిన అవసరం లేదు కదా. మన ప్రభుత్వమే ఫ్రీ వైద్యం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి 10,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్ పే చేసినప్పుడు అదే 10,000 కోట్ల రూపాయలు పెట్టి
ఈ గవర్నమెంట్ సెక్టార్ని బాగు చేస్తే ఒకసారి ఊహించండి. ఈ 10,000 కోట్లని ఇప్పుడు మనం చెప్పిన విలేజ్ క్లినిక్స్ కావచ్చు, మండల లెవెల్ కావచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్ కావచ్చు, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, ఈ 10,000 కోట్ల మీద ఇవన్నీ పెడితే ఇది ఎంత అసెట్ రాష్ట్రానికి? రాబోయే వందల సంవత్సరాలకి ఇది అసెట్ కదా. ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక నర్సింగ్ కాలేజ్ ఒకే కాంప్లెక్స్లో ఉంటే అది వందల సంవత్సరాల ఆస్తి. ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్ని బాగు చేసే బదులు అదే డబ్బు గవర్నమెంట్ సెక్టార్లో పెడితే యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ మేక్ వండర్స్, రైట్? అది 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 కిలోమీటర్ల పరిధిలో దాని చుట్టుపక్కల ఈరోజు 70 లక్షలు 80 లక్షలు కోటి 2 కోట్లు పోయింది ఎకరం. అంటే 17 మెడికల్ కాలేజీలు వచ్చి ప్రతి జిల్లాలో ఎంత. నాయుడు గారి హయాంలో నేను అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక్కటి రాలేదు, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఒక్కటి కూడా రాలేదు. సామాన్యులు డబ్బంతా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతిలో పోయేటట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు. ఇప్పుడు అదంతా ప్రైవేట్ గవర్నమెంట్ ఆస్తి కదా. సో గవర్నమెంట్కి ఎస్సెట్స్ పెంచింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఈ 75 సంవత్సరాల ఈ మన దాంట్లో గవర్నమెంట్కి ఎస్సెట్స్ పెంచారు. మిగతా చాలామంది ఏం చేశారంటే ప్రైవేట్ వ్యక్తులకి లాభాలు తెచ్చారు. చూడండి మీరు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అంతా ప్రైవేట్ని డెవలప్ చేయటం మీదే ఉంది. అంటే అర్థమైంది, ప్రభుత్వ ప్రజల సొమ్ము ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అలా ఉంది, ప్రజల సొమ్ము ప్రజలకే సెట్ కావాలి అనేది. ఎంత బ్యూటిఫుల్ థాట్ యూ కెన్ ఇమాజిన్. సో ఇంకొకటి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సిఆర్డిఏ. చంద్రబాబు గారి హయాంలో సిఆర్డిఏ చట్టం వచ్చింది. 33,000 ఎకరాలు రాజధాని ప్రాంతానికి తీసుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్పుడు జరిగింది చెప్తాను, చిన్న కంపారిజన్ చెప్తాను. ఆ సిఆర్డిఏ చట్టంలో దాని ప్రకారం స్విస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. మీ స్విచ్ ఛాలెంజ్ ఒక్క నిమిషంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. స్విచ్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు సింగపూర్ కంపెనీస్, ఆ సింగపూర్ కూడా ప్రైవేట్ కంపెనీస్, నాట్ ద గవర్నమెంట్, నాట్ ద సింగపూర్ గవర్నమెంట్, నాట్ ద వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఆ రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఏపీ గవర్నమెంట్ పెట్టిద్ది, 5,000 కోట్లు ఏపీ గవర్నమెంట్ పెట్టిద్ది. సో వాళ్ళకి 100 సంవత్సరాలు ఆ 33,000 ఎకరాల మీద ఆ సింగపూర్ కంపెనీకి వాళ్ళు అథారిటీ ఇచ్చేశారు. దానిని రాబోయే గవర్నమెంట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా లేదు. రాజుగారు మీరు బాగా వినాలి, ఎందుకు లేదంటే ఒకవేళ ఏపీ గవర్నమెంట్ కనుక వాళ్ళ కాంట్రాక్ట్ని రద్దు చేసుకొని మొత్తం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే దానిని లండన్ హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి. ప్లస్ సింగపూర్ గవర్నమెంట్ పెట్టిన ప్రతి కోటి రూపాయలకి 100 కోట్లు ఫైన్ కట్టాలి. సపోజ్ వాళ్ళు 500 కోట్లు పెడితే 50,000 కోట్లు ఏపీ గవర్నమెంట్ ఫైన్ కట్టాలి వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలంటే. అంటే ఏంటంటే దాని అర్థం వాళ్ళు 100 సంవత్సరాలకి వాళ్ళే ఉంటారు. అది కనుక డెవలప్ అయ్యి కనుక ఉంటే 100 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆ 33,000 ఎకరాలు ఉంటుంది. వాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అమరావతి 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 అని ఎందుకు అంటున్నాడంటే రాబోయే 10 తరాలు 100 తరాలు కూడా ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ 33,000 ఎకరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడున్న ఈ మిగతా జిల్లాల్లో ఏ డెవలప్మెంటు ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ ఆస్తి కాబట్టి దాన్ని వేల రెట్లు దాన్ని పెంచుకోవడానికి ఈ రాష్ట్రం మిగిలిన అన్ని జిల్లాల ప్రజల సొమ్మునంతా తీసిపోయి అక్కడికే పెట్టి వాళ్ళు డెవలప్ కావడానికి వాళ్ళు తరతరాలు వాళ్ళ చేతిలోనే ఈ రాజరిక వ్యవస్థలాగా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలాలని వేసుకున్న బిగ్గెస్ట్ స్కామ్ అది. ఓకే, మీరు అది చూసుకోండి. అట్లా కాకుండా దాని కంపారిజన్గా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో ఏదో ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఫుడ్ సెక్టార్స్ కావచ్చు, ఇండస్ట్రీ సెక్టార్ కావచ్చు, ఐటీ సెక్టార్ కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టు ఐటీ సెక్టార్స్ కావాల్సిన రిసోర్సెస్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే ఆయనకి ఎంత ముందు చూపు ఉందో. అసలు రియల్లీ సో సర్ప్రైజ్ టు సీ చీఫ్ మినిస్టర్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మన జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్స్ ఎలా డెవలప్ చేయాలి, ఈ ఉన్న కోస్టల్ కారిడోర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అని ఇన్ని పోర్ట్స్ డెవలప్ చేస్తున్నారు కదా. దగ్గర 10 పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే. ఈ సౌత్లో నెంబర్ 1 స్టేట్ పోర్ట్స్గా డెవలప్ అవుతుందన్నమాట. దానివల్ల వైజాగ్ వచ్చేసి 24లో, ఇది ఫ్యాక్ట్ అనమాట, ఈరోజు వచ్చిన పేపర్ అనమాట ఈ మంత్. సో
టోటల్గా ఏంటంటే కన్నా దే రైజ్ ద బార్ సేయింగ్ దట్ దే ఇంక్రీజ్డ్ ద హైయెస్ట్ ఎవర్ కార్గో ఇన్ 2024 అండి. ఇది రీసెంట్ డేటా ప్రకారం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కన్నా ఈ మన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో వచ్చిన మేజర్ ఇండస్ట్రీస్ ఇంతవరకు గ్రౌండెడ్ చేసినవి ఏంటంటే కన్నా టోటల్గా 145 ఇండస్ట్రీస్ గ్రౌండ్ చేశాము. అందులో 1.5 crore lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాము. దీనివల్ల ఆల్మోస్ట్ 125K జాబ్స్ క్రియేట్ చేస్తున్నారనమాట. సో ఇంతవరకు ఈ ఆర్బీకే సెంటర్లు కాదు, విలేజ్ క్లినిక్లు కాదు, దాని తర్వాత సచివాలయాలు కాదు, ఇన్ అడిషన్ టు దోస్ వీఆర్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ 124K ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారండి ఇంతవరకు. సో దాని తర్వాత ఎంఎస్ఎంఈ, సో ఆల్మోస్ట్ 3.95 lakhs యూనిట్స్ రెడీ అవుతున్నాయి. దాని విధంగా 33 crores ఇన్వెస్ట్ చేశారు. అలానే క్లోజ్ టు 27 lakhs జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. ఈ కేవలం ఈ 5 yearsలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఇంత డెవలప్మెంట్ ప్లాన్ చేశారు. ప్లస్ ఇంకా ఏంటంటే కన్నా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కనెక్టివిటీ ఆల్మోస్ట్ 8 క్లస్టర్స్గా డివైడ్ చేసేసి స్టేట్ని ఎలా డెవలప్ చేయాలి అనే ప్లాన్తో ఆల్మోస్ట్ నెక్స్ట్ డెకేడ్స్లో కానీ నెక్స్ట్ 2 decadesలో కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కన్నా తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే ఇది అవుతుంది. ఇదేంటంటే కన్నా అలానే గత ప్రభుత్వం చేసిన ఫాల్స్ ప్రామిసుల విధంగా ఏది డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే కన్నా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది, లేదంటే సాధ్యం కాదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ చదువుకొని ఓకే ఎంతో కష్టపడి ఇంగ్లీష్ రాక నేను ఒక 6-7 సంవత్సరాల పాటు హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత సింగపూర్ వెళ్ళడం జరిగింది. సింగపూర్ వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టారు, పెళ్ళి అయింది. ఆ తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం పిల్లల్ని అనే క్రమంలో మేము సింగపూర్ గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అద్భుతం అనమాట. అంటే టేబుల్స్ కానీ చైర్స్ కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ ఓకే అక్కడ అద్భుతం. నేను అప్పుడు అనిపించింది, అర్రే మనకు కూడా ఇలాంటివి ఉంటే ఎంత బాగుండేదిరా, నేను ఈ పాటికి ఇంకో లెవెల్లో ఉండేవాడిని కదా అనేది ఒక డ్రీమ్ కదా అని అనుకున్నాను అప్పట్లో. అనుకొని మా పిల్లల్ని జాయిన్ చేసాం. ఆ స్కూళ్ళల్లో కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ సిలబస్, కేంబ్రిడ్జ్ సిలబస్ని టీచ్ చేస్తారు అక్కడ. సో అక్కడ నీకు 1000 కోట్లు ఉన్న ఆస్తి ఉన్నా కూడా, లేదంటే ₹1,00,000 ఆస్తి ఉన్నా కూడా పిల్లలందరూ కూడా ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే పూర్ క్లాసు రిచ్ క్లాసు అనే కంపారిజన్ కానీ ఎక్కడా లేదు, అంత ఈక్వాలిటీగా ఉంటుంది. సో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసుకుంటే ఏదో ఒక సినిమాలు అంటారనమాట, అంటే ఒక సీఎంగా ఉంటే ఇలా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి, అది భరత్ అనే సినిమా ఏదో అనుకుంటా. సో ఆ విధంగా ఈ రోజున మన మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 40,000 స్కూల్స్కు పైగా వెరీ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక దాన్ని అద్భుతంగా మార్చడం జరిగింది. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం, టెలివిజన్లో చూస్తూ ఉన్నాం, ఆ పిల్లలు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అనే దాని మీద. ఈరోజు మనం ఖచ్చితంగా నేను మాత్రం ఒకటి చెప్పగలను, మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పూర్ క్లాసు రిచ్ క్లాస్ అనే కంపారిజన్ లేకుండా కూడా ఎంత రిచ్ అయినా సరే మనం ధైర్యంగా ఈరోజు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన పిల్లల్ని కూడా చదివించవచ్చు. ఓకే, సో ఇదేంటంటే మన హైదరాబాద్లో మీ అందరికీ కూడా తెలుసు, మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి రామానుజాచార్య గారిది కట్టడం జరిగింది. మనందరం కూడా టీవీలో చూసాం. అదేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఈక్వల్లే, వరే నువ్వు డబ్బు ఉన్నా లేకపోయినా కూడా అంతా ఈక్వల్. 2000 సంవత్సరంలో నేను జర్మనీకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఫ్రీ సీట్, అంటే ఎంఎస్ నేను చాలా ఫ్రీగా చేశాను. జర్మనీలో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే కేజీ టు పీజీ అటు లోకల్స్ కానీ ఫారినర్స్ కానీ అందరికీ ఫ్రీ. సో నేను ఆశ్చర్యపోయాను, నాకు స్కాలర్షిప్ రాలేదు, నేను యావరేజ్ స్టూడెంట్ని, బట్ నాకు సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది, వెళ్ళాను. సో ఐ హ్యాడ్ ఏ ఫ్రీ సీట్. సో అక్కడికి వెళ్ళాక ఎడ్యుకేషన్, ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు, అసలు ఇండియా అయితే వస్తుందా అంతే ఒక డౌట్ అక్కడ. సో అక్కడి నుంచి ఒక 4 సంవత్సరాలు తిరిగితే 2004లో వైఎస్ఆర్ గారు సీఎం అయ్యారు. 2005 నుంచి ఆరోగ్యశ్రీ అండ్ ఫీ రింబర్స్మెంట్ అక్కడ తెలిసింది. సో ఐ వాజ్ సర్ప్రైజ్, విత్ ఇన్ నో టైం ఒక 4-5 సంవత్సరాల్లో మనం వస్తుందా రాదా అనుకునేది మన గవర్నమెంట్ మన ఏపీలో వచ్చింది. సో దట్ వాజ్ గుడ్ డెవలప్మెంట్. సో
సో తర్వాత నేను 2010లో తిరిగి వచ్చాను. నాది ఆ తర్వాత ఎంఎస్ పిహెచ్డీ అయిపోయింది. వచ్చిన తర్వాత నేను లోక్సత్తాతో అసోసియేట్ ఉన్నాను అనమాట. అండ్ 2011లో ఇక్కడ గీతంలో జాయిన్ అయ్యాను. సో తర్వాత ఆ మూమెంట్లో 2014 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి నేను కూడా రాజకీయంగా ఎక్కడో చోట పోటీ చేయాలి కదా అనే చర్చ మా పార్టీలో జరిగింది. సో అందరూ ఇక్కడ వైజాగ్లో చేయొచ్చు కదా కార్పొరేటర్ కదా అదో ఇదో అంటే ఎక్కువగా ఆ టైంలో లోక్సత్తాలో అంత ఎమ్మెల్యే మెటీరియల్స్ అందరూ కిందకి దిగరు, ప్రజలతో మమేకం ఎవరు అంతా కొంచెం హై ఎడ్యుకేటెడ్ అనే దాంతో ఉంటారు కదా. సో నాకు అది అలా అనిపించలేదు, మా ఊర్లో వెళ్ళి చూద్దాంలే, పల్లెటూరు అయినా కదా మనకి ప్రజల్లో కనెక్ట్ అయి ఉంటారు కదా అని మా ఊరు వెళ్ళాను, అక్కడ కంటెస్ట్ చేశాను, ఎంపీటీసీగా గెలిచాను. తర్వాత ఇక్కడ నేను రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోయాను. సో ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్గా మనం రిపోర్ట్ లైక్ ప్రజలతో మమేకమైన తర్వాత ఏం జరుగుతుంది, ఈ పాలసీస్ వైజ్ కానీ జనాల్లోకి ఎలా వెళ్తాయి అంటే నాకు కొంచెం గ్రౌండ్ రియాలిటీ తెలిసిన తర్వాత 2019 టర్మ్ అయిపోయింది. సో ఆ మూమెంట్లో యాజ్ అన్ ఎంపీటీస్గా అసలు నిధులు ఎలా వస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందని చిన్న కనెక్షన్ మీకు చెప్తా. ఇప్పుడు ఎక్కువగా చర్చలో అపోహలు ఉన్నాయి, అంటే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు మొత్తం పోయినాయి అంటున్నారు. అరే పోయింది కానీ ఎక్కడికి వచ్చినాయి, ఆ ప్లాన్ నిధులు ఎలా మళ్ళీ తిరిగి మన సొసైటీలో కిందకు వస్తున్నాయి అదెవరో మారట్లా. సో నేను ఎంపీటీసీ ఉండగా మా ఊరిలో మహా అయితే 6-7 లోన్లు వచ్చేవి ఒక సంవత్సరానికి మా ఊరికి. సో ఆ 5 సంవత్సరాలు చూస్తే ఒక 30 లోన్లు 5-6 చూస్తే ఒక 30 లక్షలు మ్యాక్సిమం 50 లక్షలు వచ్చేది. సో ఇప్పుడు అదే డబ్బు ఏ రూపంలో ఈ స్కీముల రూపంలో అదే ప్రజలకి 500-600 మంది ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసి చూస్తే దాదాపు 5-6 కోట్లు ఉన్నాయి. సో 50 లక్షలు ఎక్కడ, ఇప్పుడు 5 కోట్లు ఎక్కడ, నీకు డబ్బు పెరిగిందా లేదా, మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా ప్రజలకి. సో ఈ ప్లాన్ నిధులు వేరే రూపంలో మళ్ళీ అదే ప్రజలకి ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయింది, గ్రౌండ్ లెవెల్కి వచ్చి డిస్ట్రిబ్యూట్ అయింది. ఇది ప్రజల్లోకి ఎక్కువ నేరేటివ్ వెళ్ళట్లా. లోన్లోంచి తీసేసారు అవి తీసారని చెప్తున్నారు కానీ ఈ డీటెయిల్స్లోకి ఎవరూ వెళ్ళట్లేదు. సో అది కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ ఇంటి ముందు ప్రభుత్వం కంటి ముందు పాలన అనేది ఒక స్లోగన్ ఉండేది లోక్సత్తాలో. అది ప్రత్యక్షంగా వాలంటీర్ వ్యవస్థలో మనం చూస్తాం, సచివాలయం వ్యవస్థ చూస్తాం. సో పాలన ఎక్కడ ఉంది, మన కంటి ముందు ప్రభుత్వం ఉంది, సేవలన్నీ మన కళ్ళ ముందు అందుతున్నాయి. ఇంకెంతకని లోకల్ గవర్నెన్స్ అంటే ఇదే కదా. సో ఆ లోకల్ గవర్నెన్స్ అనే స్లోగన్ మన కార్యరూపం దాల్చారు కదా. సో దీంతో మనకి చాలా మటుకు సేవలు మన కంటి ముందే ప్రజలకు అందుతున్నాయి. సో ఇది ఆ స్లోగన్కి అక్షరరూపం దాల్చారు. వైజాగ్ మహానగరంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రవాసాంధ్రులందరూ వివిధ దేశాల నుంచి ఈ గత 3-4 వారాల్లో వచ్చిన వారిని ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఒక 3-4 కలిసి ఒక సభ ఏర్పాటు చేసి వారందరినీ ఎన్ఆర్ఐస్ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎట్లా ఉంది, అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా ఉండేది, ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరంగా అభివృద్ధి సంక్షేమం ప్రజలకి మంచి పాలన అందిందా లేదా ఇటువంటి విషయాల గురించి చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న దాదాపు 35-40 మంది ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా, యూరోప్లో మిగతా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇట్లా అన్ని దేశాల నుంచి వచ్చిన వారు కొంతమంది ఇక్కడ సమావేశమై వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ వెల్ఫేర్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ఆర్ఐస్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తారు. ఏంటి మన రాష్ట్రం డెవలప్ అయిందా ఈ సంవత్సరాల్లో, అందరూ ఏ ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లోనే జరిగిన డెవలప్మెంటు పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, దాదాపు 270-280 కొత్త కంపెనీలు ఈ 5 సంవత్సరాల్లో ఒక 100 కోట్ల నుంచి 10-15 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన కంపెనీస్ కావచ్చు. అట్లానే ఎంఎస్ఎంఈస్ ఒక దాదాపు 4 లక్షల వరకు ఎంఎస్ఎంఈస్ స్థాపించబడ్డం ఈ 5 సంవత్సరాల్లోనే. మనకి ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంటు ఒక 30 లక్షల ప్రైవేట్ ఎంప్లాయ్మెంటు రావడం. అట్లానే మన ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి పోర్ట్స్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఏవైతే మన రాష్ట్రానికి కోస్టల్ కారిడార్ను ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా గత 5 సంవత్సరాల్లో ఫామ్ చేయడమే కాకుండా ప్రజానికానికి కావాల్సిన, సామాన్య ప్రజలకు కావాల్సిన అందుబాటులో ఉండే విధంగా మన గ్రామ సచివాలయ వ్యవస్థతో సహా మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ విషయంలో అయితే విద్యాశాఖలో జరిగిన డెవలప్మెంట్స్, అట్లానే వైద్యంలో జరిగిన డెవలప్మెంట్స్, ఆరోగ్యశ్రీలో 3,300-3,400 డిసీజెస్కి సరిపడా మొత్తము ఫ్రీ ట్రీట్మెంటు ఈ 5 సంవత్సరాల్లో
25 లక్షల వరకు ఒక్కొక్కరికి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ అయ్యేలాగా అట్లా వాటి డెవలప్మెంట్స్, రైతులకు చేసిన గొప్ప కార్యక్రమాలు, వారికి దాదాపు 2 లక్షల కోట్ల వినియోగం రైతులకే జరగడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కోసము 2 లక్షల పైచిలకు 2 లక్షల కోట్ల పైచిలకు స్పెండింగ్ గత 5 సంవత్సరాలు చేయడం. అది ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే 20,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు 10 రెట్లు పెరగడం అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో స్త్రీలకు ఎంత గొప్పగా కార్యక్రమాలు జరిగినాయి. అమ్మఒడి కాడి నుంచి, చేయూత కాడి నుంచి ఎటువంటి కార్యక్రమాలు ఉమెన్ పరంగా చేసినవి. ఇంకా డెవలప్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డెవలప్మెంట్ విషయంలో ఒక అపోహలు ఏవైతే కొంతమంది క్రియేట్ చేస్తున్నారో వాటిలో ఎటువంటి నిజం లేదన్న దాన్ని వక్తలందరూ పదే పదే చెప్పడం, ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 275 మేజర్ ఇండస్ట్రీస్ గత 5 సంవత్సరాలను రావడము, వాటి ద్వారా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఒక 2-3 లక్షల ఎంప్లాయ్మెంటు, ఎంఎస్ఎంఈస్ ద్వారా 26 లక్షల ఎంప్లాయ్మెంటు, ఒక దాదాపు 4 లక్షల కొత్త ఎంఎస్ఎంఈస్ రావడము. అట్లానే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఈ 5 సంవత్సరాల్లో జరగడం అనేది ఎంత రాష్ట్రానికి ఉపయోగపడింది. రాష్ట్ర ప్రజానీకం మొత్తం 87% ప్రజానీకము జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ద్వారా, వారు ఇచ్చిన అన్ని సదుపాయాల ద్వారా లాభపడిన వారు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా అతి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసుకుంటూ మన రాష్ట్రం ఇంకా ప్రగతి పదంలో ముందుకెళ్ళడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి, ఇంకా మన రాష్ట్రం దాదాపు 2వ స్థానం 3వ స్థానం రావడం కోసం ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ప్రభుత్వ పరిపాలన ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఇస్తూ ఒక్క కరప్షన్ కూడా జరగకుండా ప్రజలందరికీ అవన్నీ అందుబాటులోకి వచ్చే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి గత 40-50 సంవత్సరాలు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. కాబట్టి వీరిని అందరూ గమనించాల్సింది, ప్రజానికం అంతా గమనించాల్సింది. మన రాష్ట్రంలో ఉన్న 5,40 లక్షల ప్రజానీకం అంతా ఈ 4 వారాల్లో వారిలో ఓటర్స్గా ఉన్న 4 కోట్ల పైచిలకు ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ఇక్కడ ముక్తకంఠంతో ఎన్ఆర్ఐస్ అంతా గత 2 గంటలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కరోనాతో కోల్పోయినప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో, అమెరికా లాంటి దేశంలో సైతం కరోనాను సరిగా నిరోధించలేకపోయినటువంటి పరిస్థితులను మేము చూసాం. కానీ ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో కరోనాలో ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడంతో పాటుగా కరోనాలో 2 సంవత్సరాలు ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు కూడా వారు చేయడం చూసాం. నాడు నేడు పేరుతోటి స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అట్లాగే మిగిలినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మిగిలిన 3 సంవత్సరాల్లో కూడా వారు పూర్తి చేయడం గమనించాం. సో నాడు నేడు స్కూల్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియం, మరి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇంగ్లీష్ మీడియంతో పెట్టడంతో పాటుగా ఐబీ లాంటి సిలబస్ను కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఐబీ లాంటి సిలబస్ అమెరికాలో కూడా చాలామందికి అందుబాటులో లేదు. ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని చెప్పడం కూడా జరుగుతుంది. మరి రైతులకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కానివ్వండి, లేదా గ్రామ సచివాలయాలను మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యాన్ని లేకపోతే పరిపాలనను మీ ఇంటి ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మరి ఇదే కాకుండా మరి అనేక పరిశ్రమలు 13 లక్షల కోట్ల పెట్టుబడితోటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 మార్చి 5న జరిగినటువంటి వైజాగ్లో 13 లక్షల కోట్ల పెట్టుబడికి అగ్రిమెంట్ కూడా రావడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అనేక పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐలమంతా కూడా మేము ఈ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. మరి అనేక మంది పొత్తులతో వస్తున్నటువంటి రాజకీయ పార్టీలను చూస్తున్నాం. గతంలో వాళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలించడం చూసాం. ఈ రాష్ట్రంలో చేసిందేమీ లేదు. అబద్ధపు హామీలను ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టడానికి మరొకసారి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క నాయకులు నమ్మకుండా నిజాయితీగా చెప్పిందే చేసేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి 2024లో భారీ మేయర్తో గెలిపించుకోవాలని చెప్పేసి ఎన్ఆర్ఐగా ఈ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ దేశంలో ఎక్కడ, దేశం అనే కంటే కూడా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దాంతో మేము కూడా ఉడతాభక్తి ఏదో ఒకటి చేయాలి, ఇటువంటి గవర్నమెంట్ మళ్ళా రావాలి, ఇటువంటి మహానాయకుడికి పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంతో ఎదగాలి అని చెప్పేసి మేము కూడా ఒక చిన్న ప్రోగ్రాం మేము సైతం అని ఒక కాంపిటీషన్స్
క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్స్లో విన్నర్స్, స్టేట్ విన్నర్స్, దే ఆర్ గోయింగ్ టు మీట్ జగన్ ఆఫ్టర్ ఎలక్షన్స్. సో 8 ప్రోగ్రామ్స్ మీరు చూస్తే జగన్ గారు డెవలప్ చేసిన విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగంలో కానీ, మహిళా సాధికారతలో కానీ, వ్యవసాయంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, సామాజిక రంగంలో, ఆర్థిక వ్యవస్థలో వీటిలో పాల్గొని బెనిఫిట్స్ ఈ ప్రోగ్రాంలో ఈయన మీరు అప్లోడ్ చేసి విన్నర్స్ అయితే ఈవెన్ జగన్ను కూడా మీరు మీట్ కావచ్చు. ఒక మహానాయకుణ్ణి మీరు కలిసే అవకాశము మేము క్రియేట్ చేయడం జరిగింది. అందరూ మనసులో మీరు ఆ మహానేత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు మీకు లభించుంటే, మీ కిడ్స్కు యూజ్ అవుతుంది అనుకుంటేనే మీరు ఓటేయండి, గెలిపించండి. దేశానికే మన ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసేటట్టు మీరే డిసైడ్ చేయండి. 5 ఇయర్స్లో ఒక గ్రామాలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేవి అవి చూసి ఆశ్చర్యపోయాను. ఎలా అంటే ఒక మారుమూల గ్రామంలో ఒక రాజధానిలాగా తయారైంది, ఆ ఊరికి అది రాజధానిలాగా అయిపోయింది. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఎవరికి ఏ మనిషికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఊర్లోనే దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, మంచి డిజిటల్ స్కూలు, హాస్పిటలు, విలేజ్ క్లినిక్స్, మీరు అన్నట్టు విలేజ్ క్లినిక్, దాంతోపాటు రైతు భరోసా, రైతు పండించిన రైతు ఒక విత్తనాలు వేసిన తర్వాత పండించిన పంట కూడా గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి కూడా చాలా ఉపయోగపడేది ఇది. సో ఈ ఆర్బీకేలో వాళ్ళ సలహాలు అవన్నీ చూసి స్టన్ అయిపోయాను అనమాట, ఈ స్కూల్స్, ఈ డెవలప్మెంట్ చూసి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ మళ్ళీ మనం ఎన్నుకోవాలి. ఈ గవర్నమెంట్ ఎన్నుకుంటేనే మనకి ఈ పథకాలు కానీ వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కంటిన్యూ అవుతాయి, లేకుంటే చాలా ఇబ్బందులు పడతాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి యాజ్ ఎన్ఆర్ఐ ఐ రిక్వెస్ట్ టు ఎలెక్ట్ ద సేమ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.